ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితొక్క అరుణ్ కుమార్ వేరువేరుగా మీడియాతో మాట్లాడి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పార్టీ తరపున పలు కీలక అంశాలను ప్రజల ముందుకు తీసుకొస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగం ఎంతో ఇబ్బందులు పడుతుంది. రైతాంగం ఇంకా పంట గిట్టుబాటు ధర లేదు. పంట వచ్చి పండిస్తే గిట్టుబాటు ధర లేదు. కరువు పక్క కరువు ఉంది. వాళ్ళకి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి లేదు. ఏమన్నా ఇన్సూరెన్స్ ఇంతమంది ప్రభుత్వం కట్టేది ఇప్పుడు వచ్చి రైతే కట్టమంటారు. ఆ కట్టుబడిన పరిస్థితుల్లో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. పంట తెలుసు మనకి, రిజర్వాయర్లో నీరు లేదు, వర్షపాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో మనం ముందుగా అనౌన్స్ చేయకంట రైతు వచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడు మేము వచ్చి సడన్గా మేము నీరు ఇవ్వలేము, అది దాన్ని బట్టి మేము చూసుకోండి అంటే రైతు ఏమైపోతాడు. ఆ నేపథ్యంలో రైతు సమస్యల పట్ల ప్రధానంగా తీసుకోవాలని అనేక ప్రాంతాల్లో భారతదేశంలో కనిపిస్తూ ఉంది. వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున రాయలసీమ ప్రాంతానికి ఎవరెన్ని మాటలు మాట్లాడినా, లేక పెద్ద పెద్ద నదుల అనుసంధానం గురించి మాట్లాడినా, ఈ రాయలసీమ ప్రాంతానికి, గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి జీవగర్ర ఏదైనా ఉందంటే అది కృష్ణా నీళ్ళన్న సంగతి అందరూ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా కృష్ణా ఉపనదైన హై లెవెల్ కెనాల్ తుంగభద్ర డ్యామ్ నుండి అనంతపురం జిల్లాకు నీళ్ళు వచ్చే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు నీటి ప్రాజెక్టులు, దాంతోపాటుగా హంద్రీ నీవా సరిగ్గా వాడుకోబడలేకపోతేనో, పరిపాలన వైఫల్యంతోనో, లేక పరిపాలకుల నిర్లక్ష్యంతోనో, రాయలసీమ అంటే తమకున్న నిర్లక్ష్య భావంతోనో సీత కన్ను వేస్తే ఈ ప్రాంత ప్రజలు అన్యాయమైపోతారు అని చెప్పడానికే పాలకులకు ఒక మేలుకొల్పు లాంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పాపం చిన్న చిట్టుగా ఉద్యోగం చేసుకున్న వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వడం అన్నది ఏమాత్రం కరెక్ట్ అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. అయితే ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచదారలే కాకుండా ఉత్తరాంధ్రకి ఎంతో ప్రాముఖ్యత కలిగిన సింహాచలం కానివ్వండి, అటు ఆనందపురం కానివ్వండి, మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతానికి చెందిన జీకే వీధి చింతపల్లిలో కూడా ఈవెన్ జీవో నెంబర్ 97 ఉన్నప్పటికీ కూడా మైనింగ్ అన్నది కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ అన్ఆథరైజ్డ్ మైనింగ్ సంస్థలని అక్కడికి పంపించి శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడం అన్నది ఏమాత్రకు కరెక్ట్ అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తూ మేము డిఎస్సిలో ఈ విషయం రైజ్ చేయబోతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఒకటి డిఎస్సి కుంభకోణానికి ప్రధాన కారకుడైన ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి రాజీనామా చేయాలి. 2, ఈ కుంభకోణం మీద థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి, అది సిబిఐ ఎంక్వైరీ జరగాలి. 3, ఏదైతే ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద సుమారు 469 మంది పోస్టుల్ని అమ్ముకున్నారో సాక్ష్యాధారాలతో శాసన మండలి సాక్షిగా మేము ప్రదర్శించబోతున్నాం. మేము కోరుకునేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఏంటంటే, డిఎస్సి మీద చర్చ జరగాలి. ఆ డిఎస్సి చర్చ జరిగిన వెంటనే లోకేష్ రాజీనామా చేయాలి, థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలని చెప్పి దీని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది.